నువ్వు అగ్గిలికిచ్చుకోవడానికి వాడిన రాయిలా ఉందా? అరే పిగ్లిప్సో, దీని రేటు దాదాపు 150 కోట్లు. యు మీన్ 150 crores? అయినా నాకు నమ్మబుద్ధి కావట్లేదురా. క్లారిటీ ఇస్తా తీసుకో. ఆర్కాలజిస్టు, బాబా అసిస్టెంట్లు. అమ్మో, ఈ వజ్రానికి ఇన్ని షేర్లా? రే, ఎన్ని షేర్లున్నా మనకు కావాల్సింది 9,69,00,000. ఈ వజ్రం అమ్మాలి, మన ఊర్లో క్యాన్సర్ పేషెంట్కి వైద్యం చేయించాలి. అన్నిటికంటే ముఖ్యంగా నల్లూరి ప్రసన్న లక్ష్మి ఎంత వెన్నుపోటు పడిచిందిరా, అది దాన్ని ఆ ఎమ్మెల్యే పదవి నుంచి తిప్పాలరా. దానికి కూడా వెన్నుపోటు పొడిస్తే ఎలా ఉంటుందో చూపించాలరా. అంతేరా. విక్రమార్క ఏ పట్టు వదలని ఈ విక్రమార్కుడు సోమల గ్రామ ప్రజల ప్రాణాలు కాపాడడానికై పాముల పుట్టలో మట్టి తొట్టెల మధ్య దాగి ఉన్న రాయిని పట్టి దానిని వజ్రముగా మార్చి ఇప్పుడు దానిని తెగనమ్మి నా గ్రామ ప్రజలను పట్టి పిడుస్తున్న క్యాన్సర్ మహమ్మారిని తరిమి తరిమి కొట్టివేసదా. అర్రె కాలభైరవ వాహన, ఇదే ఈ విక్రమార్క చాణక్య మంగమ్మ శబదం విత్ 2 pegs of మలేక హౌస్ విప్పసారా. ఆ తర్వాత నాకు మందు ఎక్కువైపోయి పడిపోయాను. నాకు ఎక్కక ముందే పడిపోయాను. నేను లేచి చూసేసరికి గోవిందులేడు, వజ్రం లేదు. యు బిలీవ్ ఆర్ నాట్, దిస్ ఇస్ ద లా అండ్ ఆర్డర్. అరే బాబాయ్, ఆ తర్వాత ఎప్పుడు కనబడి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. నేను చూశాను బాబాయ్, ఆ రోజు తాగిటే వెళ్ళాడు. ఇక్కడ దాకా వచ్చినోడు ఎక్కడ పోయాడు రా? చిక్క పుట్ట లెక్క. సార్ బొంబాయికి ఎలా వెళ్ళా సార్? అయితే వెళ్తా. అల్లుడు గోవిందు, యాడికి పోయినవురా? అల్లుడు ఏకపాత్రాభినయం పోటీలకు వెళ్ళావా? ఫస్ట్ ప్రైజ్ నీదే కదా. ఏ రాజ్యపు వేగులరా మీరు? ఏ సామంతరాజు నన్ను సంబరాన్ని పంపాడో చెప్పు. అల్లుడు, నా వారసుడు అనిపించావు. నటుడంటే 24/7 అదే పాత్రలో లీనమయ్యేవాడు అనిపించావు. ఒరే, ఏ పేరండి పేరు? రారా అప్పారావు. నన్ను గుర్తుపట్టలేదు, బాబాయ్ని గుర్తుపట్టలేదు, వజ్రాన్ని, ఊరిని మొత్తం అంతా మర్చిపోయాడు. మాకేం చేయాలో తెలియకే ఇగో ఈ డాక్టర్ని తీసుకొచ్చాం. ఎక్కడ Tell me, where is the patient? He is the patient, doctor. You go and check the FIR. Okay. Please. ఇంతకీ నేను చెక్ చేయవలసింది బ్రెయినే కదా? ఓ షిట్. మీరు ఆ రోజు రాత్రి ఏ బ్రాండ్ తాగారు? మలైకా హౌస్ చెప్పసారా? మంచింగ్ ఏం తీసుకున్నారు? అవన్నీ ఎందుకబ్బే, ముందానికి ఏమైనా చూడవు. ఈ చుట్టుపక్కల 10 గ్రామాలకి నేను ఒక్కడనే డాక్టర్ని. నీకు బీపీ టాబ్లెట్ అవసరం, నీ సంగతి తర్వాత చూస్తాను. నువ్వు ఆగన్నా, ఆడితో జాగ్రత్తరా. నువ్వు ఆగన్నా. బుడ్డ కారాలు తిన్నావు. ఆ తర్వాత మా గోవింద్ ఎమ్మెల్యే తిడుతూ పిచ్చి పల్లేరు మొక్క తిన్నాడు. ఓ ఐ మీన్ ఐబిస్కస్ కన్నాస్ మిస్కస్ మార్ఫియస్. ఎస్. దాన్ని తీసుకునిరా. అసలు ఏం జరుగుతుంది? ఐబిస్కస్ కన్నాస్ మిస్కస్ మార్ఫియస్, ఇది దీని శాస్త్రీయ నామం. ఇది తిన్న వాళ్ళకి గతం ఏదో గుర్తుండదు. ఖచ్చితంగా 24 గంటల తర్వాత గానీ మామూలు మనిషి కాలేడు. ఈ మొక్క మా ఊరు స్పెషల్. మొన్న ఈ మధ్య మా ఊర్లో గ్యాప్ తిన్నది, పేడేడు మర్చిపోయింది. అయితే తిను తిను తిను, చెప్పింది ఏనో. అందుకేనా చదువుకోమని చెప్పేది. థ్యాంక్ యూ. What are you thinking? Eat it. This is called Hibiscus marfius. ఎవర్రా నువ్వు? ఏంటి చెప్పి? Yes, sir. ఇక్కడ ఏం చేస్తున్నావు? వీళ్ళందరూ దొంగలు. వీళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి వచ్చాను. ఓకే, ప్రొసీడ్. వెల్కమ్.